హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి చికెన్ బిర్యానీ ప్లేట్ చాలా క్యూట్గా ఉందండి. ఇప్పుడు మేము తయారు చేస్తామండి. చికెన్ పీసెస్ని కట్ చేసి వాష్ చేసి కుక్ చేసి ఈ విధంగా కుర్మా తయారు చేసుకున్నామండి. కుర్మా అంటే మనందరికీ తెలుసు కదండి. పక్కన పెట్టేసి ఇక నెక్స్ట్ రైస్ అండి. కలియా కూడా పక్కన పెట్టేసామండి తయారు చేసి. ఇక రైస్ నానబెట్టుకున్నామండి ఒక గంట ముందుగా. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇక నెక్స్ట్ మనం ఫాస్ట్గా తయారు చేసుకుందామండి. పెద్దల్లిపాయ పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్టు, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, కోకో పౌడర్ అన్నీ ఫ్రై చేసేసామండి. ఆయిల్లో 4 కప్స్ వాటర్ యాడ్ చేసామండి. అది మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసి మనం నానబెట్టుకున్న రైస్ అందులో యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ మనం తయారు చేసుకున్న కుర్మాని కూడా యాడ్ చేసేసామండి. ఫాస్ట్గా వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా తయారు చేస్తున్నామండి. మా పిల్లల స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కాంపిటీషన్ జరుగుతుందండి. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉదయం 10 లోపల ఇవి రెడీ చేసుకొని చూస్తున్నారు కదండి. మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి విత్ బాస్మతి రైస్తో. ఓన్లీ 4 కప్స్ తయారు చేసామండి. ఇక ఈ విధంగా ప్లేట్లో అన్నీ డెకరేట్ చేసామండి. ఏదో మాకు చేతనేనంతగా బీట్రూట్ ఫ్లవరు, క్యారెట్ ఫ్లవరు, క్యాప్సికం కాడలు ఈ విధంగా తయారు చేసామండి. ఇక ఇది స్కూల్కి చేర్చేద్దామండి. చూస్తున్నారు కదా దహీ చట్నీ అండి. ప్రోమోగ్రానేట్ సీడ్స్, క్యారెట్, ఉప్పు, క్యాప్సికమ్ పీసెస్ అన్నీ యాడ్ చేసి ఈ విధంగా తయారు చేసామండి దహీ చట్నీని. బై అండి. ఇక ఇంట్లో యూస్ చేసుకోవడానికి మనం ఇప్పుడు కలియా తయారు చేద్దామండి. పచ్చిపప్పును గంట ముందుగా నానబెట్టేసి కుక్కర్లో బాయిల్ చేసి పక్కన పెట్టానండి. ఇక ఇవి సబ్జీ అదేనండి, కూరగాయ పీసెస్ అండి. క్యారెట్, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయల పేస్టు, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, ఆయిల్, అల్లం చిన్నులపాయల పేస్టు, కొద్దిగా వాటరు, ఆయిల్ అన్నీ యాడ్ చేసేసి ఈ విధంగా కుక్ చేశానండి. చూస్తున్నారు కదా. పెద్దల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. ఇక పేస్ట్లో మనం పచ్చిపప్పుని కూడా పేస్ట్ లాగా తయారు చేసేసి యాడ్ చేశానండి. ఇక నెక్స్ట్ కొరియాండర్ జ్యూస్ అండి, అదేనండి చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి. ఇక అన్నీ కలిపేసి మరిగిచ్చేద్దామండి. మన హలియా రెడీ అయిపోతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇంట్లో యూస్ చేసుకోవటానికి చికెన్ బిర్యానీలో తయారు చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి వ్యూవర్స్. ఇక మరిగితే మన కలియా రెడీ అనండి. బై అండి. కొన్ని చికెన్ పీసెస్ని క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు, అల్లం చిన్నులపాయల పేస్ట్తో ఈ విధంగా బాయిల్ చేస్తున్నామండి. ఇకపోతే అందులో కొన్ని కలెక్ట్ చేసుకొని కాజుతో ఈ విధంగా ఫ్రై చేసామండి ప్లేట్లో డెకరేషన్ చేయటం కోసం. ఇక బోన్స్ అవి ఉన్నాయి అన్నీ తీసేసి మా ఇంట్లో యూస్ చేసుకోవడానికి ఈ విధంగా కర్రీ తయారు చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో అన్నీ తయారు చేసుకున్నామండి 10:30 లోపల.
మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఫాస్ట్గా తయారు చేయటం వల్ల అన్నీ చూపించలేకపోయామండి. హలో వీవర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం బ్రెడ్తో హల్వా తయారు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మాకు వచ్చినట్లుగా మేము తయారు చేస్తున్నామండి. ఇంట్లో యూజ్ చేసుకోవటం కోసం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పీసెస్ని ఈ విధంగా గీతో ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో అండి. ఇక వాటర్ 2 కప్పుల వాటర్ పెట్టామండి పొయ్యి మీద. అందులో 3 కప్స్ షుగర్ యాడ్ చేస్తామండి. బ్రెడ్ స్లైసెస్ని ఘీతో 2 సైడ్స్ ఫ్రై చేసుకుందామండి. చేశాక మరుగుతున్న షుగర్ వాటర్లో యాడ్ చేస్తామండి. అంటే కొద్దిగా తీగ పాకం వచ్చాక ఈ బ్రెడ్ స్లైసెస్ని అందులో యాడ్ చేస్తామండి. మరీ ముదురు పాకంలాగా లేకుండా చూస్తున్నారు కదండి. కొద్దిగా మనం 2 ఫింగర్స్కి అంటుకున్నట్టుగా ఉంటే తీగ పాకం వచ్చినట్టేనండి. ఇక ఈ బ్రెడ్ స్లైసెస్ని అందులో యాడ్ చేసుకుందామండి. ఫ్రై చేసి అన్ని డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా పెట్టుకున్నామండి. ఒక్కోటిగా ఏ విధంగా మనం ఫ్రై చేసుకున్న ఈ స్లైసెస్ని ఈ షుగర్ జీరాలో, అదేనండి లేత పాకంతో తయారు చేసుకున్న షుగర్ జీరాలో యాడ్ చేసేద్దామండి. దాదాపుగా 8 స్లైసెస్ అండి. 3 కప్స్ షుగరు, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇక ఘీ అంటారా, మనం తోచినట్టుగా మన ఇష్టానుసారంగా యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఒక్కోటిగా యాడ్ చేసుకున్నామండి. అన్ని స్లైసెస్ ఆ షుగర్ పాకంలో చక్కగా మునిగేట్టుగా ఏ విధంగా ప్రెస్ చేసుకుందామండి. ఈ బ్రెడ్ హల్వా చాలా వెరైటీస్గా తయారు చేస్తారండి. మేము మాత్రం ఈ విధంగా తయారు చేస్తామండి. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా, మనం ఇక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, బాదం, కాజు పీసెస్, ఇలాచీ పౌడర్ అన్నీ అందులో మిక్స్ చేసేద్దామండి. చాలా టేస్టీగా, హెల్తీ, మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదండి. బై అండి. హలో వీవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి డాట్స్ అండి, ఖర్జూర పళ్ళు. ప్రతి చోట ఇప్పుడు మనకు విరివిగా లభిస్తున్నాయి కదండి. ఇవి షాపింగ్ మాల్స్లో, మామూలుగా రోడ్ సైడు చిన్న చిన్న షాపుల్లో కూడా లభిస్తున్నాయండి. మా కోలింగ్స్ అదేనండి, మా రిలేటివ్స్ మాకు ఈ బాక్స్ని ప్రజెంట్ చేశారండి. రంజాన్ మాసంలో ఉపవాసాలు దీక్ష విరమించేటప్పుడు వీటిని యూస్ చేస్తారండి. అందుకని చెప్పేసి మాకు తెచ్చి ఇచ్చారండి ఈ బాక్స్. మా వ్యూవర్స్ కోసం నేను ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి, చూడ్డానికి బయట ఇలా ఉంది కానీ ఓపెన్ చేస్తే మాత్రం చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా. చాలా స్వీట్గా, టేస్టీగా ఉన్నాయండి. బై అండి.